షెడ్యూల్ కులాల వర్గీకరణ కోసం మీరు ఎంతగానో పోరాటం చేశారు. ఇప్పటివరకు ఆ షెడ్యూల్ కులాల వర్గీకరణ, ఏబిసిడి వర్గీకరణ ఇప్పటివరకు ఎందుకు కంప్లీట్ కాలేదు మేడం? కాదు కూడా, అది కానివ్వరు కూడా. కొంతమందికి అది తమ జీవన ఆధారం. రెండవది ఏంటంటే దానివల్ల వాళ్ళు లబ్ధి పొందుతూనే ఉండాలి వాళ్ళు చనిపోయేంత వరకు. ఎవరు ఏంటి అనేది ఏం లేదు. దానికి పేరు చెప్పాలంటే మా కృష్ణ మాదిగ గారు. ఇంత డైరెక్ట్గా ఎవరు చెప్పరు. ఎందుకు మాదిగా అని దానికంటే వర్గీకరణలో అందరికీ, అందులో ఉన్న వాళ్ళందరికీ కూడా ఉపాధి. ఆ అంశాన్ని తీసుకున్న బిడ్డలు అయితే జీవితాలు నాశనం అయిపోయినాయి. ఎప్పుడు ఉద్యోగాలు రావు, రిజర్వేషన్ తీసేస్తున్నారు రోజు రోజుకి. సో ఆయన నమ్ముకొని ఆ ఉద్యమంలో పనిచేసిన చాలామంది కూడా ఈరోజు ఎందుకు దూరం అయ్యారు అంటే ఆయన పట్టుకున్న విధానం లోపల ఏ పార్టీ వస్తే ఆ పార్టీలోకి వెళ్ళిపోవడం, వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ నుంచి సపోర్ట్ చేయడం, వాళ్ళ యొక్క అడుగులకు మడుగులో తెలియదంగా ఉన్నారు అనేది మొన్నటి వరకు మనకు తెలిసినప్పటికి కూడా మనం దాన్ని విభజించలేదు. నేను ఎందుకు విభజించాలో ఆయనతో పాటు పనిచేశాను. ఏబిసి వర్గీకరణ కోసం నా పిల్లల్ని కూడా వదిలేసి నేను అది అవ్వకుండా చేస్తున్నారు. ఎప్పుడో అయిపోయే విషయమే ఇది. చాలా చిన్న విషయం అసలు నన్ను అడిగితే. అసలు దీన్ని ఇలా డ్రాగన్ చేస్తూ అలా పోవడానికి పరమ కారణం ఏంటంటే ఇది 2 రాష్ట్రాలు కూర్చొని ఇక్కడ మాదిగ సమాజం ఎక్కువగా ఉంటుంది తెలంగాణలో, మాల సమాజం ఆంధ్రాలో ఎక్కువ ఉంటుంది. సో అప్పుడే ఉషా మెహ్రా కమిటీ దగ్గర నుంచి అంతకుముందు ఉన్న కమిటీలు చాలా కమిటీలు ఉన్నాయి. సో వాళ్ళు ఏం చెప్పారంటే జనాభా ప్రాతిపదికన దీన్ని సాల్వ్ చేసుకోవచ్చు మనం. అంటే ఇక్కడ ఎవరు పాపులేషన్ ఎక్కువ ఉంటే ఆ ప్రాంతం లోపల ఈ రిజర్వేషన్ విధానాన్ని కూర్చొని 2 ముఖ్యమంత్రులు దాన్ని చేసుకునే అధికారము కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు అభ్యంతరం పెట్టను అనేది. అప్పుడు మన్మోహన్ సింగ్ గారు కూడా అదే చెప్పారు. మేము కూడా కమిటీ వేశారు. దీనికి అన్ని పార్టీలు కూడా సంఘీభావన చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఆ ముఖ్యమంత్రుల దృష్టిలో ఎవరికి వాళ్ళు ముఖ్యమంత్రి కాగానే ఒక రెజల్యూషన్ పాస్ చేసేసి దాన్ని అలా పక్కన పెట్టేస్తున్నారు తప్ప ఆ అంశాన్ని వాళ్ళు ఏ రకంగా కూడా సీరియస్గా తీసుకున్నట్లేదు. ఒకవేళ వచ్చినా ఆ మాదిగ జనాలలో ఉన్న అనైక్యతను వీళ్ళు బేస్ చేసుకొని మాల సోదరులో ఉన్న ఐక్యతను పెట్టుకొని ఆ రకంగా వాళ్ళు వెళ్ళడం వల్లనే ఇది జరుగుతూ ఉంది. ఇప్పుడు మాకు రిజర్వేషన్లో జరిగిన విషయంలో మాకున్న దాంట్లో రిజర్వేషన్ విద్యా విధానంలో ముందుకెళ్ళిన మా సోదరులు మాల సోదరులు టాప్ క్యాడర్లో ఉన్న వాళ్ళే. మాకు ఎప్పుడు కూడా విభేదించాను. నేనైతే విభేదించాను. ఎవరైనా అనుకున్నారంటే వాళ్ళు మూర్ఖులు. ఎందుకంటే మా ఇద్దరికి కూడా అన్టచబిలిటీ ఉంది. ఇద్దరు 2 కళ్ళు. ఏ రోజు అంబేద్కర్ జగ్జీవన్ రామ్ కానీ వీళ్ళిద్దరు కొట్టుకోలేదమ్మా, నేను నువ్వు అనలేదు. ఈరోజు మా సమాజం లోపల ఈ విభేదాలు సృష్టించిన గొప్ప వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దాంట్లో ఇంకా మనని తిప్పి అందులో నుంచి ఒక పద్మవ్యూహంలాగా పెట్టేసి మా జాతిని ముందుకెళ్ళనీయకుండా మా మధ్యలోనే గొడవలు పెడతా ఉన్నారు. నేను ఇదే మన్మోహన్ సింగ్ గారిని కలిసినప్పుడు కమిటీలాగా వెళ్ళాము. నేను కృష్ణమాదిక్ గారు, రొక్క వరప్రసాద్ గారు, మాణిక్యం ప్రసాద్ గారు, చాలామంది అన్ని స్టేట్స్లో నుంచి వెళ్ళినప్పుడు నేను ఆయనతో వ్యక్తిగతంగా 2 నిమిషాలు టైం చేసుకొని వాళ్ళ ముందే మాట్లాడడం జరిగింది. నేను ఆయనకు అర్థమైన భాషలో 2 నిమిషాల్లో చెప్పాను. ఏమని, ఒక తల్లికి 2 పిల్లలు ఉన్నారనుకోండి, ఆ తల్లికి ఒక కొడుకు పెద్ద కొడుకు ఎవరైతే ఉన్నారో అతను సన్నగా పీలగా ఉంటాడు. కానీ ఆ తల్లి దగ్గర ఉన్న అన్నం అనేది ఏదైతే ఉందో అంశము అది రిజర్వేషన్ అనుకుందాం. సో ఆ అన్నము చిన్నగా ఉన్నప్పుడు వాడు సన్నగా ఉన్నాడు కాబట్టి తినలేకపోతున్నాడు. అది చిన్నవాడు కొంచెం లావుగా ఉంటాడు, తినగల శక్తి ఉన్నాడు కాబట్టి తల్లి న్యాచురల్గా ఏం చేస్తుంది, ఆ చిన్న కొడుకుకే పెడుతుంది. ఆ తర్వాత చిన్న కొడుకు తినడం మొదలుపెట్టిన తర్వాత వాడు పెద్దవాడు కూడా ఒక యుక్త వయసు వచ్చిన తర్వాత తినే ఎలిజిబిలిటీకి వచ్చినప్పుడు అమ్మ ఆ ఉన్న అన్నం అంతే కదా, నాకు కూడా అందులో సమానం అడగడంలో ఆ పెద్ద కొడుకు తప్ప. ఒకసారి సమాజాన్ని ఆలోచించాలి, నా జాతి కూడా ఆలోచించాలి, నా జాతి బిడ్డలు కూడా ఆలోచించాలి. సో అడిగినప్పుడు ఎలా కుదురుతుంది అని చిన్న తమ్ముడు గొడవ పడడంలో అర్థం ఉందా? అర్థం లేదు కదా. అప్పుడు తల్లి ఏం చెప్తుంది, చూడు బిడ్డ ఇవి ఉన్నాయే మనకింత, సో మీరిద్దరూ పంచుకోండి, గొడవ పడకండి అని తల్లి ఏ రకంగా అయితే చెప్తుందో ఆ రకంగా మా రిజర్వేషన్ విధానము అంతే. దాన్ని ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. మందకృష్ణ మాదిగ వర్గాన్ని బలం చేసుకుంటా మాల వర్గాన్ని ఎందుకు దూరం పెట్టాల్సి వస్తుంది మరి అని నువ్వు అనుకుంటున్నావు. ఆయన ఎక్కడ అవకాశం వస్తే అక్కడ వెళ్ళిపోతారు. రేపొద్దున అక్కడ ఏదైనా జరిగింది అనుకోండి, వాళ్ళు మన సోదరులు అంటాడు, అక్కడికి వెళ్ళి ఆంధ్రాలు, ఇక్కడ ఉంటే ఇక్కడ అంట. నాకు వ్యక్తిగత మీద ఆయన మీద నాకు ద్వేషం లేదు తమ్ముడు. ఎందుకు లేదు చెప్తా. ఆయన అంటే నాకు అపారమైన గౌరవం. మా జాతికి ఒక రెస్పెక్ట్ తీసుకొచ్చాడు. నేను అందులో పనిచేశాను.
నా లెవెల్లో నా చేతి మీదుగా అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఏబిసిడి వర్గీకరణ బిల్లుని నేను ప్రవేశపెట్టడం జరిగింది. అది నా జన్మ ధన్యమైంది. ఆ బిల్లు 2 సంవత్సరాల వరకు ఉన్న తర్వాత మా సోదరులు దాన్ని సుప్రీంకోర్టుకు వెళ్ళడం తరడం ఆపివేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నడుస్తూనే ఉన్నారు ఆ అంశాన్ని. మీరు అన్నారు ఇంతసేపు మందకృష్ణ మాదిగా ఏ పార్టీ అధికారులు ఉంటే ఆ పార్టీకి అని నేను అలా ఆరోపించను. ఎందుకంటే దాని వెనకాల డైరెక్ట్ చేశాడా ఇండైరెక్ట్ చేశాడా అనేది మనకు కనపడదు. ఆ జనాలకు మాత్రం అర్థమైపోయింది అందరికీ. నాకే కాదు వేరే సమాజం వాళ్ళకు అర్థమైంది. ఉండమ్మా ఒక్క నిమిషం. అందులో కృష్ణమాది గారు మొన్న ఈ మధ్యకాలంలో బీజేపీకి సపోర్ట్ చేయండి మొదటిగా మాదిగ సోదరులంతా అని స్టేట్మెంట్ ఎప్పుడైతే ఇచ్చాడో నాకు నిజంగా నేను నా తండ్రి చనిపోయినప్పుడు కూడా ఏడవలేదు. నేను అంతగా ఏడ్చేశాను. ఎందుకు అంటే నా బిడ్డలు ఇంకెన్ని రోజులు మోసం చేస్తావు నువ్వు తీసుకుపోయి మళ్ళీ మనడు ఏ మనుధర్మ సిద్ధాంతం ప్రకారంగా అయితే జాతి కులము అని పెట్టి మనని ఇప్పటి వరకు కూడా అట్టడుగు స్థానంలో పెడుతున్న వీళ్ళ దగ్గర నువ్వు పోయి నా పిల్లల్ని అప్పచెప్పు